అమ్మ చేసే సున్నుండలు చాలా టేస్టీగా పంటికి అంటుకోకుండా చాలా బాగుంటాయండి. ఆ కొలతలతో చాలా చేస్తారు. ఆ కొలతలు మీరు కూడా నోట్ చేసుకోండి. ఫస్ట్ అయితే కేజీ మినపప్పుని వేయించుకొని చల్లారనివ్వండి. నెక్స్ట్ అలాగే పావు కప్పు బియ్యం కూడా వేయించుకొని చల్లారాక మరపట్టించుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి వేసుకొని కేజీ మినపప్పుకి కేజీ పంచదార పొడి చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని నెయ్యి అర కేజీ వరకు వేసుకొని మనం పిండి అనేది ఉండ అవుతుందా లేదా అనేది చూసుకునేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలండి నెయ్యి వేసుకొని. సో వన్స్ ఒకసారి మనకి నెయ్యి కరెక్ట్గా సరిపోయి ఉండ వస్తుంది అంటే అప్పుడు ఉండలు చేసుకోవాలి. సో ఇలా ఒక్కొక్కటి ఉండలు చేసుకుంటే మనకి సున్నుండలు అయితే రెడీ అయిపోతాయి. సో చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సున్నుండలు అనేవి. ఈ కొలతలతో మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా. సో చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.